తమ్ముడు సూర్య, ఫస్ట్ మ్యాచ్ పసికూనలపై 200 కొడతారంటే 120 కొట్టి మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు తమ్ముడు. అవునే రోహిత్ అన్న, నేను కూడా అట్లానే అనుకున్నా. మన పిల్లకాయలు మంచి ఫామ్లో ఉన్నారు. 200 స్కోరు అలవోగ్గా కొట్టేస్తారనుకున్నాను. కానీ ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టినట్టు వచ్చేశారు. ఒక దశలో 120 పరుగులు కొట్టడం కష్టమే అనుకున్నానన్న. తమ్ముడు సూర్య, మిగతా ప్లేయర్స్ ఎలాగాడినా నువ్వు మాత్రం కెప్టెన్స్ ఆడావయ్యా. 49 బాల్స్లో 84 పరుగులు కొట్టి ఫస్ట్ మ్యాచ్లో నువ్వంటే ఏమిటో చూపించావు. టీంని గెలిపించావు అన్న. ఈ సూర్య ఫామ్లోకి వచ్చాడు. ఈ సూర్య ఒక్కసారి ఫామ్లోకి వస్తే ఆపడం ఆ దేవుడి వల్లే కాదు, ఈ పసికోన వల్ల ఏమవుద్దన్నా. తమ్ముడు అభిషేక్, ఫస్ట్ మ్యాచ్లో చితగ్గొడతావు అనుకుంటే డక్అవుట్ అయి వచ్చావు. ఏంటి తమ్ముడు ఈ ఆట అన్నా? ఇది ఫస్ట్ మ్యాచ్ దేవుడి కన్నా, తర్వాత మ్యాచ్లో చూస్తావు ఈ అభిషేక్ అంటే ఏం. షేక్ ఆడిస్తాయి ఏ టీంనైనా. తమ్ముడు రింకు, నువ్వు ఫినిషర్ అని నేను తీసుకుంటే ఇదేంటి తమ్ముడు ఆట. 14 బాల్కి 6, అందులోనూ ఒక్క 4 లేదు. ఎలా అంటే ఆడటం కష్టమే తమ్ముడు నువ్వు. సూర్యబాయ్, ఇది ఫస్ట్ మ్యాచ్ కదా, నెక్స్ట్ ఈ రింకు అంటే చూస్తావు, మామూలుగా ఉండదు అన్న. సూర్యకుమార్, ఓపెనర్ కాకపోయినా మిడిల్ ఆర్డర్లో ఉన్న నన్ను ఆడించన్నా. ఆడిస్తే ఈ సంజు ఏమిటో చూపిస్తా. ఈరోజు నేనుంటే వేరేలా ఉండేది మ్యాచ్. మన బ్యాటర్స్ రాణించకపోయినా మన బౌలర్లు అద్భుతంగా రాణించారు. తమ్ముడు సిరాజ్ లేటుగా వచ్చినా లేటెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. 3 వికెట్లు తీసి సూపర్ కమ్బ్యాక్ ఇచ్చాడు. అందుకే గంభీర్ భయ్య, నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం బుమ్రా బాబాయ్ని పక్కన పెట్టి నన్ను ఆడించండి. తమ్ముడు సిరాజ్, నాకేదో ఫేవర్గా ఉండి ఈ మ్యాచ్ తప్పుకున్నాను. అంతేకాని ఈ వరల్డ్ బెస్ట్ బౌలర్ని తప్పించడం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా అన్నా. సూర్య, మా ఓపెనర్లు ఆడుంటే మీపై ఎలాగైనా గెలిచేవాళ్ళం. తమ్ముడు మొనాక్, ఇలాంటి చెప్పకు. మా పిల్లకాయలు ఆడి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది. అయినా మీ పర్ఫార్మెన్స్ బానే ఉంది తమ్ముడు. ఇలానే ఆడి నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ పాకిస్తాన్ ని ఓడించి ఈ యుఎస్ఏ అంటే ఏమిటో చూపించారు. తమ్ముడు సల్మాన్ అగా, అందుకేనా మాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తున్నారు. ఏ అన్నా, ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ మ్యాచ్ విజయంతో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మ్యాచ్ వేరే లెవెల్లో ఉంటుంది. తమ్ముడు, అది ఒక విజయమేనా? పసికోన నెదర్లాండ్స్ పై 148 పరుగులు కొట్టడానికి 3 చెరువులు నీళ్లు తాగారు అన్నా. ఇది ఎక్స్పెరిమెంట్. టాప్ ఆర్డర్ ఆడకపోతే లోయర్ ఆర్డర్ ఎలా ఆడాలో చూపించామంతే. తమ్ముడు సల్మాన్ అగా, నీ కవర్ డ్రైవ్ నా దగ్గర కాకుండా మ్యాచ్లో ఆడుంటే బాగుండేది. లాస్ట్లో మీ బ్యాటర్ ఫహీం 3 సిక్స్లు కొట్టి ఉండకపోతే అప్పుడు ఉండేది. ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటో తెలిసేది. ఏదో మీ లక్ బాగుండి గెలిచారంతే అన్నా. సూర్య, మీకన్నా పాకిస్తాన్ కన్నా మేమే కంఫర్ట్గా గెలిచాం. తమ్ముడు మీరు కంఫర్ట్గా గెలిచారు, అలానే మేము కూడా గెలిచాం. ఫస్ట్ 10 ఓవర్లే కాస్త ఇబ్బంది పడ్డా మా బౌలర్లు మంచి కంబ్యాక్ ఇచ్చి ఈజీగానే గెలిచారు. తమ్ముడు సల్మాన్ అగా, 148 పరుగులు కొట్టడానికి అన్ని కష్టాలు పడ్డారు. మేమంటే 10 ఓవర్స్లోనే కొట్టేయగలం. మా నాగినీలు రాక వాళ్ళ ప్లేస్లో వచ్చిన స్కాట్లాండ్ని కొట్టి ఏదో పెద్ద పెద్ద టీంలు కొట్టినట్టు ఫీల్ అవుతున్నావు. అదే మా నాగినీలు వచ్చి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. అయినా నెక్స్ట్ ఇంగ్లాండ్తో గెలిచి చూపించండి అన్న. చూపిస్తాం తమ్ముడు. ఈ వెస్టిండీస్ వీరులు అంటే ఏమిటో నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తాం.